సో ఫైనల్గా నేను నా ఫ్రెండ్ డాటర్ తోటైతే టర్మినల్ 2 బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. మేము ఆల్రెడీ లోపలికి వచ్చేసేసి ఇప్పుడైతే కనుక జస్ట్ ఎంటర్ అవ్వగానే డిపార్చర్స్ అయితే ఉంది, మనకు చూస్తున్నారు కదా ఇంటర్నేషనల్ డిపార్చర్స్. లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది టర్మినల్ 2. అన్ని ఎయిర్పోర్ట్స్ కల్లా కూడా చాలా డిఫరెంట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 బెంగళూరులో అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బ్యాంబో ట్రీస్ తోటి, గ్రీనరీ తోటి, వాటర్ ఫాల్స్ తోటి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 బెంగళూరు అయితే. సో చాలా చాలా బాగుంటుంది. మనం ఫొటోస్ తీసుకోవడానికి, రీల్స్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ పాపకి దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అంట. సో షీ ఇస్ సో ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు వచ్చేసేసి మేము వెళ్తుంది డిసెంబర్ మంత్లో కాబట్టి కంప్లీట్గా బెంగళూరు ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీలో అయితే చాలా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. శాంతా క్లాస్ కానివ్వండి, ఆ జింగిల్ బెల్స్ కానివ్వండి, అండ్ ఆ డియర్స్ అవన్నీ చూసి క్రిస్మస్ థీమ్ అంతా డెకరేట్ చేస్తున్నారు. సో చాలా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది పాప అయితే. ఈ ప్లేస్లో నేనైతే నా పిల్లల్ని చాలా చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2లో ఉన్న ప్లస్ మైనస్ ఏంటి అంటే, లైక్ టర్మినల్ 1లో ఏంటంటే మనకి ఫుడ్ కోర్ట్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టర్మినల్ 2లో మనకు అన్ని ఆప్షన్స్ అయితే లేవు. అదొక్కటి మైనస్ పాయింట్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆల్రెడీ అయితే మేము ఫ్లైట్ ఎక్కడానికైతే వచ్చేస్తున్నాము. ఇప్పుడు